హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. శుక్రవారం జన్మించి తులారాశిలో పుట్టినవారు చాలా ప్రత్యేకమైన వారు. వీరు శుక్ర గ్రహ ప్రభావంతో జన్మించినందున అందం, అదృష్టం, ధనం, ఆకర్షణ అన్నీ సహజంగా వస్తాయి. అందుకే చాలామంది వీరు భవిష్యత్తులో కోటీశ్వరులు అవుతారని అంటారు. ఇప్పుడు వీరి జీవితంలో చదువు, ఆరోగ్యం, వివాహం ఎలా ఉంటుందో నేను మీకు వివరిస్తాను. ముందుగా చదువు గురించి మాట్లాడితే కనుక తులారాశి వారు చదువులో తెలివిగా ఉంటారు. వీరు కళలు, డిజైన్, మేనేజ్మెంట్, లా వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపిస్తారు. ఏ పనైనా ప్లాన్తో చేస్తారు. కొంచెం ఆలస్యం చేసే అలవాటు ఉన్నా చివరికి మంచి ఫలితం సాధిస్తారు. వీరు కనుక ఫోకస్ పెంచితే చాలా పెద్ద స్థాయికి చేరుకుంటారు. ఈ తులారాశి వారికి ఆరోగ్యం గురించి కూడా నేను వివరిస్తాను. వీరు సాధారణంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు, కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. నిద్ర సమస్యలు, మానసిక ఒత్తిడి రావచ్చు. యోగా, ధ్యానం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ తులారాశి వారికి వివాహం గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే తులారాశి వారికి ప్రేమ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. వీరు మంచి పార్ట్నర్స్ని కోరుకుంటారు. వివాహం తర్వాత జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది, కానీ చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఓపిక, అర్థం చేసుకోవడం ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. వీరి ధనం గురించి కనుక మనం చూస్తే శుక్ర ప్రభావం వల్ల వీరికి డబ్బు, లగ్జరీ అంటే చాలా ఇష్టం. వ్యాపారం, క్రియేటివ్ ఫీల్డ్స్లో పెద్ద విజయాలు సాధిస్తారు. సరైన ప్లానింగ్ చేస్తే నిజంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. శుక్రవారం కనుక జన్మించి తులారాశిలో పుట్టినవారు నిజంగా అదృష్టవంతులు. చిన్న మార్పులు చేస్తే జీవితంలో వీరు పెద్ద విజయాలు సాధిస్తారు. మీరు గనక తులారాశిలో పుట్టి మీకు గనక అనేక సమస్యలు ఉన్నట్టయితే మీ సమస్యలకు నాకు వాట్సాప్ కాల్కి మీ జాతకం పంపించండి. మీ జన్మకుండల్ని నేను చూసి మీ జీవితంలో ఏ కష్టాలు రాకుండా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీకు సరైన విజయం సాధించే విధంగా చూస్తాను. అదేవిధంగా మీకు ఉచితంగా ఒక రత్నాన్ని అందిస్తాను. ఆ రత్నం కనుక మీరు ధరించినట్టయితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.